మనిషికి ఓర్పనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల కలిగే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఆకులు రాలితేనే కొత్త ఆకులు చిగురిస్తాయి. అలాగే కష్టాలు, పోరాటాలు దాటితేనే మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని మనం అంగీకరించినప్పుడే ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, కావాలనిపిస్తే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు, నేను అందరం పాత్రధారులమే. రాసేవాడు పైన ఉంటాడు, నటించేవాళ్ళు మనతో ఉంటారు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. జీవితంలో కష్టపడితేనే సంపాదన, హోదా, గౌరవం వస్తుంది. కానీ దాన్ని నిలుపుకోవాలంటే గొప్ప సంస్కారం, మంచి వ్యక్తిత్వం ఉండాలి. డబ్బుని అవసరాలకు మాత్రమే వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే అవసరానికి మించి విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో అది ఆడుకుంటుంది. దాన్ని గౌరవిస్తే అది నిన్నొక స్థాయిలో నిలబెడుతుంది.